దేవుని చిత్తం ఏంటో మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన పట్ల ఏ ఆశ కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకుంటే దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో మనకు తెలుస్తుంది. ఏం చేస్తే అది దేవుని చిత్తం అవుతుంది. అనేక పర్యాయాలు మనం చేసేటువంటి పని దేవుని చిత్తమా కాదా అనేటువంటి ఆలోచనలో చాలామంది సందేహిస్తూ ఉంటారు. తన అమూల్యమైనటువంటి పరిశుద్ధ వాక్యంలో దేవుని చిత్తం ఏంటో చెప్పబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 40-41 వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, కుమారుని యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి తన నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తము అని అన్నాడు. ఆయన నిత్య జీవం కొరకు బ్రతకడమే దేవుని చిత్తం. మనం చేసే కార్యాల్లో ఏది దేవుని చిత్తం కాదు, ఏది దేవుని చిత్తం ఎలా ఎరగాలి అని అంటే, యేసుక్రీస్తు యందలి విశ్వాసము కలిగి పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి చేసే కార్యాలు ఏదైతే ఉంటాయో అది దేవుని చిత్తం. ఈ లోకానుసారమైనవి అది దేవుని చిత్తం కాదని సుస్పష్టంగా వాక్యంలో చెప్పబడింది. యేసు ప్రభు యందలి విశ్వాసముతో నిత్య జీవార్థమైనటువంటి కార్యముల కొరకు బ్రతకడమే దేవుని చిత్తము. యేసు ప్రభు వారి కోరిక, తండ్రి యొక్క చిత్తం ఏమనగా ఏ ఆత్మ నశించకూడదు, నీకు నాకు పరలోకం ఇవ్వాలనేదే నా దేవుని చిత్తం. యేసు ప్రభు వారిని నమ్మి ఆయన కొరకు బ్రతికి ఆయన నిత్య జీవానికి వెళ్ళడమే దేవుని చిత్తమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనాలు మనం చదివినట్లయితే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే దేవుని చిత్తము అని అంటే, అనేకమైన మేలులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల చేసి ఉన్నారు. ఆయన మొట్టమొదటిగా మనందరి పట్ల చేసిన మేలు నీకు నాకు ఇచ్చిన రక్షణ. నిరంతరము కూడా అపాయాల నుంచి కాపాడుతూ, అనారోగ్యం నుంచి కాపాడుతూ, అవరోధాల నుంచి కాపాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ఎడల నా ఎడల చేసినటువంటి ఆ మేలులను బట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే నా దేవుని చిత్తము. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతార్పణ అర్పిద్దాం, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము అంటే, మన జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. పాపపు యోచనలకు దూరంగా ఉంటూ, పాప క్రియలన్నిటికీ దూరంగా ఉంటూ ప్రభు కొరకు బ్రతకడమే దేవుని చిత్తం. దేవుని వాక్యంలో చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధులై ఉన్నలాగున మీరునూ పరిశుద్ధులై ఉండండి అంటే, ప్రభులా మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకాలంటే అది మనకు కష్టమే. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన వాక్యం ద్వారా, ఆయన సన్నిధి ద్వారా, ఆయన కొరకు బ్రతకడం ద్వారా పరిశుద్ధంగా బ్రతకడం సులువు. దేవుని చిత్తము అనగా జారత్వానికి దూరంగా ఉండడం. జారత్వం అనగా ఏమిటి? మన మాట ద్వారానో, చూపు ద్వారానో, క్రియల ద్వారానో, మన శరీరపు కోరికల ద్వారానో జారత్వాన్ని మనం జరిగిస్తూ ఉంటాం. దేవుని చిత్తానుసారంగా నడుచుకొనుట అనగా జారత్వానికి దూరంగా ఉండడం. జారత్వానికి దూరంగా ఉందాం, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము అని అంటాడు. ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు జరిగించే కార్యాల్లో మీ ఘటనాన్ని మీరు కాపాడుకుంటున్నారా? శరీరాన్ని అపవిత్రమైన వాటితో కాకుండా, శరీరాక్షల్లో కాకుండా, తిండి మత్తు అహిక విచారంలో కాకుండా, పాపములో కాకుండా పవిత్రతతో కాపాడుకోవడమే దేవుని చిత్తం. మీ ఘటాన్ని మీరు కాపాడుకోవడమే దేవుని చిత్తం అంటారు. మన ఘటాన్ని మనం కాపాడుకోవడమే దేవుని చిత్తము. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, యుక్త ప్రవక్తగా వారై అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మూయుట దేవుని చిత్తము అని అంటారు. యుక్త ప్రవక్తను కలిగిన వారే. వాక్యంలో చెప్పబడుతుంది, మనం యుక్తంగా బ్రతకాలి, యుక్తంగా నడుచుకోవాలి. దేవుని వాక్యంలో మీరు పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులుగా ఉండండి అని దేవుడు మాట్లాడాడు. అవును, మనం వివేకము కలిగి బ్రతకాలి. యుక్త ప్రవక్తను కలిగిన వారై వాక్యపు జ్ఞానము కలిగి
వాక్యం ఎడల జ్ఞానముగా మాట్లాడే వారి నోరు మూయటే దేవుని చిత్తం. మనం చేసే ప్రతి పనిలో ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో చాలామందికి అర్థం కావడం లేదు, చాలామందికి తెలియటం లేదు. మీరు చేసే ఉద్యోగం దేవుని చిత్తమా? మీరు చేసే పని దేవుని చిత్తమా? మీరు మాట్లాడే మాట దేవుని చిత్తమా? యేసు ప్రభు యందలి విశ్వాసము కలిగి ఉండి నిత్య జీవం పొందుకోవడమే దేవుని చిత్తం. మనం చేసే పనుల్లో నిత్య జీవాంతమైనటువంటి కార్యాలు చేసినట్లయితే, యేసు ప్రభు యందలి విశ్వాసముతో బ్రతుకుతూ చేసే కార్యాలు దేవుని చిత్తం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన పనులన్నిటిలో ప్రభుని ఆరాధిస్తూ, యేసుని స్తుతిస్తూ, యేసు ప్రభు వారిని ఆరాధిస్తూ, ఆయన యందలి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి బ్రతకడమే దేవుని చిత్తము. మన మాటలోను, మన ప్రవర్తనలోను, మన బ్రతుకులోను, మన జీవితంలోను జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. మన మాట జారకుండగా, మన చూపు జారకుండగా, మన కాలు జారకుండగా అపవిత్రమైనటువంటి కార్యాలకు దూరంగా ఉండడమే దేవుని చిత్తము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన ఘటమును కాపాడుకోవడమే దేవుని చిత్తం అని మాట్లాడుతూ, మన శరీరాన్ని మనం కాపాడుకోవడమే దేవుని చిత్తము. తిండికి, మత్తుకి, అహైక విచారానికి, లోకానుసారైనటువంటి ఆశలకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం. యుక్త ప్రవక్తన కలిగిన వారై, వాక్య జ్ఞానము కలిగిన వారై, వాక్యం యందలి నూతన ప్రత్యక్షత కలిగిన వారై, యేసు ప్రభు వారి కొరకు ఆయన యందలి విశ్వాసముతో మనం యుక్త ప్రవక్తన కలిగిన వారై అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మూయించుట దేవుని చిత్తం. మనలో వాక్యపు జ్ఞానం ఉండాలి. వాక్యపు జ్ఞానము కలిగి అబద్ధ బోధ చేసే వారి నోరు మూయించుటే దేవుని చిత్తము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలుచునని వాక్యం చెప్తుంది. ఎస్, దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలుస్తాడు. కాబట్టి దేవుని చిత్తము జరిగిద్దాం. దేవుని చిత్తము తెలుసుకుని ప్రభు వారి కొరకు బ్రతుకుదాం. ఇంతవరకు మీరు చేసినటువంటి పనుల్లో ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు తెలుసుకోవాలనుకుంటే వాక్యమే సమాధానం. వాక్యాన్ని మించిన సమాధానం మరి ఎక్కడ లేదు. ఆ వాక్యమే మన సమాధానం. ఆ వాక్యాన్ని వెంబడించి ప్రభు చిత్తాన్ని జరిగిద్దాం. ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం.